నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు కష్టంతో మిశ్రమ ఫలితాలను ఇస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేపట్టినా కష్టంగా దాన్ని చేస్తూ ముందుకు పెడతారు. అలాగే పోటీలలో నెగ్గడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. స్థిరాస్తుల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే కుటుంబపరమైన విషయాలలో అంటే ఎవరైనా మనకి ముఖ్యులైన బంధుమిత్రుల్ని కలుసుకోవడం, వారితో ఇలాంటి విషయాలన్నీ చర్చించడం, అంటే రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ శత్రువుల మీద విజయం సాధించే విషయాల్లో కానీ చాలా వరకు మీరు దానికోసం కృషి చేయడం, చాలా వరకు కృషిశీలత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి గురించి తెలుసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్ని అందుకోగలుగుతారు. మిత్రులు, బంధువులు సహకరిస్తారు. విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ముఖ్యుల్ని కలిసి వారితో చర్చించి ముఖ్యమైన అంశాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు అందుకోవడం కానీ, వృత్తిలో బాధ్యతలు పెరిగినా కూడా విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండడం, అవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యమైన విషయాలలో పెద్దవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన విషయాలు అలాగే వాహన సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయంలో వీళ్ళకి విద్యా సంబంధమైన విషయాలలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యులతో కలిసి ఈ రోజున మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలకి, అంటే ముఖ్యులంటే మీకు చాలా ఆత్మీయులైన వ్యక్తులు, మిత్రులు, లేకపోతే సోదరులు, వీరితో మీరు దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో చర్చించడం, వాళ్ళతో కలిపి ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే నిర్ణయ సామర్థ్యం పెరగడం, అవసరమైతే చిన్నపాటి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాల్లో, అంటే ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ అది వైరాగ్యంతో కూడుకున్న నిర్ణయాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు సొంతంగా కాకుండా ఆత్మీయులు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. అంటే మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీ శ్రేయోభిలాషులు, ముఖ్యులు మీ తరపున మాట్లాడి ముఖ్యమైన కార్యక్రమాలని నిర్వర్తించడం చాలా మంచిది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలకి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనతో పాటు ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, దాంతోపాటుగా కళారంగంలో ఉండేవాళ్ళు కూడా దానికి సంబంధించి ఆధ్యాత్మికపరమైన కళలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే శారీరక శ్రమ అధికంగా ఉండడం, అలాగే ప్రయాణాల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడం, బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు అవతల వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు అందుతాయి. అలాగే ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృత్తిపరమైన విషయాల్లో సహకరించే వ్యక్తులు మీకు తారసపడతారు. వృత్తిపరంగా
దూర ప్రదేశాలకి ప్రయాణాలే కాకుండా ఏదైనా అభివృద్ధి పరంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో వాటికి మీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు, అంటే సహకరిస్తూ మీకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తులు మీకు పరిచయం అవడం, ఒకప్పుడు మీతో కలిపి పనిచేసిన వ్యక్తులు మరల తారసపడడం, వారి వల్ల మీకు లాభసాటిగానే ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వృత్తి విషయంలోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ నూతన బాధ్యతలు, ఆ నూతన బాధ్యతలతో పాటు కుటుంబపరమైన విషయాలకి సంబంధించి ఆకస్మికమైన అధికమైన ఖర్చులు, అలాగే ఏదైనా డ్రైవింగ్ రిలేటెడ్గా కానీ, డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ, లేకపోతే డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కానీ ఆల్రెడీ కొంత ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ శ్రద్ధతో ముందుకెళ్ళాలి. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఆసక్తి పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం చాలా అవసరం. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఆలోచనలు బాగుంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, అలాగే పోటీల్లో నెగ్గడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల కొరకు తీర్థయాత్రలు కావచ్చు, లేకపోతే ఏదైనా దూర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం అనేది అధికంగా ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో దూర ప్రదేశాల్లో విద్యకి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే దూర ప్రదేశాలకి ప్రయాణాల్లో కూడా పెద్దవాళ్ళు తీర్థయాత్రలకు ఎక్కువ ప్రణాళికలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య విషయాలు, ఆలోచనలకు సంబంధించిన విషయాల్లో అసంతృప్తులు అధిగమించే దిశగా ప్రయాణం చేసుకోవాలి. అంటే సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైనవి అవసరం ఉందన్న విషయాన్ని గమనించుకుంటూ పనులు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఆకస్మికంగా ఖర్చులు అయినప్పటికీ అవి వీలైనంత వరకు మీకు ఉపయోగపడే విధంగా మీరు జాగ్రత్తలు పడినట్లయితే అసంతృప్తులను అధిగమిస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంటుంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి దూర ప్రాంతాల్లో ఉండే ముఖ్యులు, అంటే అది మీకు ఆల్రెడీ మీతో ఉండే కొలీగ్స్ ఎవరన్నా దూర ప్రదేశాల్లో వెళ్ళి ఉన్నట్లయితే వారి ద్వారా కొత్త సమాచారాలు అందుకోవడం, మీరు కూడా ఏదైనా ప్రయత్నాలు చేసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి వృత్తిపరమైన విషయాల్లో కానీ, లేకపోతే మీ సంతానాన్ని కలవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలకి కొంత అనుకూలతలు గోచరిస్తున్నాయి. అలాగే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరగడం, అభిప్రాయాలు స్థిరమైనవి ఏర్పడడం, ఆశించిన లక్ష్యాలు ఏర్పరచుకొని దాని పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక భావనలు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏ ప్రణాళిక ఏర్పరచుకున్నా కూడా ఎక్కువ శాతం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి.